హలో అండి, ఐఎమ్ డాక్టర్ ప్రవీణ ఫర్టిలిటీ సెంటర్ ఖమ్మం. జనరల్గా ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అవ్వచ్చా, బ్లీడింగ్ అవుతే మనకి దేనికి సంకేతము ఇవాళ మాట్లాడుకుందాము. అంటే ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అనేది ఈ రోజుల్లో సాధారణంగా చూస్తూ ఉన్నాము. అయితే ఇది ఏ టైంలో అవుతుంది, ఎంత అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఫస్ట్ 3 monthsలో మనకి కన్ఫర్మ్ అవ్వగానే బ్లీడింగ్ కనిపిస్తుంది అంటే ఫస్ట్ మనం స్కాన్ చెక్ చేసుకోవాలి. గర్భంచిలో ఉందా లేదా ట్యూబ్లో ఉందా చెక్ చేసుకోవాలి. కొంతమంది ట్యూబ్లో ఉన్నప్పుడు కూడా లైట్ స్పాటింగ్ కనిపిస్తూ కొంచెం పెయిన్తో బ్లీడింగ్ అవ్వచ్చు. కంపల్సరీ స్కాన్ చెక్ చేసుకున్నాక గర్భంచిలో ఉన్నట్లయితే మనం ఫాలోఅప్ స్కాన్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనకి ప్రెగ్నెన్సీ హార్ట్బీట్ బేబీ ఫామ్ అయ్యి హార్ట్బీట్ వచ్చింది అంటే హెల్దీ ప్రెగ్నెన్సీలా తీసుకుంటాము. మన స్కాన్లో గ్రోత్ బాగుండి హార్ట్బీట్ మంచిగా ఉండి స్పాటింగ్ కానీ బ్లీడింగ్ కానీ అయినప్పుడు జనరల్గా మనం ఇంజెక్షన్స్ మెడిసిన్ ఇచ్చి బ్లీడింగ్ తగ్గిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్తాము. అన్నెసరీగా జర్నీస్ అవాయిడ్ చేయడము, వెయిట్స్ మోయడము చేయకూడదు. ఇంకా మనకి సెకండ్ ట్రైమిస్టర్ కానీ థర్డ్ ట్రైమిస్టర్లో బ్లీడింగ్ అవుతుందంటే దీంట్లో ఒకటి పెయిన్తో కూడిన బ్లీడింగ్, ఏదైనా నొప్పులు రావడము దాంతోపాటు బ్లీడింగ్ అవుతుందంటే ఒకసారి సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటే గర్భంచి లూజ్ ఉండడం కానీ స్పాంటేనియస్ అబార్షన్ ఛాన్సెస్ ఉంటాయి. కంపల్సరీ సర్వీక్స్ లెంత్ చెక్ చేసుకోవడము, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదే కొంచెం 7th month 8th monthలో బ్లీడింగ్ అవుతుందంటే మనకి 2 కారణాలు ఉంటాయి. ఒకటి మాయ కిందికి ఉండడం, గర్భంచి ద్వారం దగ్గరికి రావడము, దాంట్లో కొంచెం స్ట్రెయిన్ అన్నప్పుడు కూడా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. లేదా కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరం పడుతుంది. ఒకవేళ బ్లీడింగ్ ఎక్కువగా అయితే అవసరమైతే 1-2 రోజులు అడ్మిట్లో ఉండి కొంచెం బ్లీడింగ్ తగ్గాక నెలలు నిండాక మేము డెలివరీ చేయడం జరుగుతుంది. ఒకవేళ మా కిందికి ఉండి ఎక్కువ హెవీ బ్లీడింగ్ ఎపిసోడ్స్ ఎక్కువైనప్పుడు ఒకసారి ప్రీటర్మ్ డెలివరీ కూడా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి బీపీ ఎక్కువ ఉన్న వారిలో కానీ ఏదైనా ట్రామా బాగా స్ట్రెయిన్ అయినప్పుడు కానీ ఏదైనా కింద పడినప్పుడు కానీ బీపీ ఉన్న వాళ్ళలో ఒకసారి మాయ విడిపోవడం వల్ల కూడా బ్లీడింగ్ అవుతుంది. ఇలాంటి వాళ్ళలో సివియర్ పెయిన్ అబ్డామిన్ వచ్చి ఒకసారి బేబీ హార్ట్బీట్ తగ్గడం అంటే మోర్ దాన్ 50% ఏమన్నా మాయ విడిపోయినట్లయితే ఒకసారి బేబీ లోపలే చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎప్పుడైనా బ్లీడింగ్ అవుతుందంటే ఖచ్చితంగా గైనకాలజిస్ట్ని కలిసి అది ఎందుకు అవుతుంది మన కారణం తెలుసుకొని దాని ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మన బేబీని తల్లిని కాపాడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ.